విజయవాడలో వెళ్తున్న భారీ గణపతికి నిమజ్జనోత్సవం జరుగుతుంది. అక్కడ వివరాలని హరీష్ అందిస్తారు. వాట్ యు హరీష్? విజయవాడలో భారీ వినాయకుడి నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11 రోజుల పాటు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నటువంటి మట్టి గణపతి అక్కడే నిమజ్జనం అవుతున్నాడు. అరుదైనటువంటి ఘటన. దాదాపుగా 11 రోజుల పాటు జరిగినటువంటి గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. అటు గంగాజలం, ఇటు గోదావరి, కృష్ణా నదులకు సంబంధించినటువంటి నదుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించి దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పళ్ళ రసాలతో, పంచామృతాలతో ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి, భారీగా అభిమానులు కూడా తరలి వచ్చారు. మనతో మాట్లాడేందుకు విహెచ్పికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. చెప్పండి, నవ్యాంధ్ర రాజధానిలో తొలిసారిగా భారీ ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎలా ఉంది? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి వినాయకుడి నిమజ్జనానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గొప్ప విషయం ఇది. బహుశా భారతదేశంలోనే ఏ ప్రాంతంలో కూడా మట్టితో ఇంత ఎత్తుగా తయారు చేసి చూపించినటువంటి విషయం ఇది మొట్టమొదటిగా చూస్తున్నాం. చాలా గొప్పగా జరుగుతుండేటువంటి బాంబే, పూనా అవన్నిటికన్నా కూడా చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి, ఆదర్శమైన పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో మనందరం కూడా గమనించాల్సింది ఒకటే, జ్ఞానానికి ప్రతిరూపం గణేశుడు మట్టిలో తయారయ్యి మళ్ళీ మట్టిలో కలిసిపోవడం, మట్టిలో నుంచే సృష్టి అంతా కూడా తయారవుతుంది. అటువంటి మట్టి ఈ భూమికి సంబంధించినటువంటిది. అందుకనే ఆయన పొట్టని బ్రహ్మాండం కింద లెక్క వేస్తాం. అది శేషసేనంగా నాగపాముని ఆయన యొక్క పొట్టకి అలంకరణగా దాన్ని కూడా అలంకరిస్తారు. అలాగే జ్ఞాని ఎక్కువగా వినాలి, అందుకోసం చేట చెవులుగా చూపిస్తారు. అలాగే స్ఫురద్రూపిగా ఉంటారు, అందుకనే ఏనుగు కళ్ళు చూపిస్తారు. జ్ఞానానికి ప్రతిరూపం ఓంకారం. ఆ ఓంకార రూపంలో తొండం కనిపిస్తుంది. ఆయన చేతిలో భాష అంకుశాలను 2 ఉంటాయి. అంటే చతుర్విధ పురుషార్థాలు, అంటే సంపాదన కానీ కోరికలు కానీ ధర్మబద్ధమైనటువంటి ఉన్నప్పుడు మాత్రమే మనకు మోక్షం అనేది లభిస్తుంది అనే పద్ధతిలో చెప్పబడింది ఆ గణేశమూర్తి స్వరూపం. అటువంటి దాన్ని మనం 9 రోజులు నవరాత్రులుగా జరుపుకొని అన్ని రకాల జ్ఞానాన్ని సంపాదించుకొని ఒకరికొకరు సహకరించుకొని ఒకరికి ఒకరు ఉన్నతి కోసం ప్రయత్నం చేసి సుఖశాంతులని సమాజానికి అందించాలి. అటువంటి ఆలోచనతో ఈ గణేష్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఈ నవ్యాంధ్ర నిర్మాణ సమయంలో ఈ కార్యక్రమం జరగడం అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఇటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని తయారు చేసుకొని ఒకరికొకరు సహకరించుకొని పరస్పర పూరకంగా ఉండి అందరి యొక్క సుఖశాంతుల కోసం అందరం ప్రయత్నం చేద్దాం. గణేశుడు గణపతి అంటాం, అన్ని గణాలకు ఆయన అధిపతి. అటువంటి నేతృత్వం వహించేటువంటి శక్తి కూడా మనందరికి కూడా రావాలి. అటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరిగింది. అందరూ కూడా దీన్ని అభినందిస్తున్నారు. ఇలాంటివే ప్రతి సంవత్సరం అంత ఎత్తు ఎలా ఉన్నప్పటికీ కూడా మట్టితోటే తయారై మట్టితోటే ఆ రకమైన నిమజ్జనం చేసుకోవాలనే ఒక మార్గదర్శనం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ప్రకృతి కూడా మంచిది. ఇక్కడ చూస్తాం మట్టి గణపతి, మహాగణపతి మట్టి గణపతిని ప్రత్యేకంగా తయారు చేశారు. నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్కసారిగా గణపతి నిమజ్జనోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా అరగంటగా పాటుగా జరుగుతున్నటువంటి నిమజ్జనోత్సవానికి మరో 3 గంటల వరకు సమయం పడుతుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి డూండి సేవా సమితికి సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు డూండి గణపతి సేవా సమితి చైర్మన్ గోగన్ సత్యం ఉన్నారు. చెప్పండి, సక్సెస్ గా చేశారు. దాదాపుగా 11 రోజుల పాటు భారీ స్థాయిలో జరిగింది, తొలిసారిగా జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వచ్చే సంవత్సరానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్రాన్ని చల్లగా చూడమని చెప్పేసి కోరుకుని ప్రజలందరూ కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలానే వచ్చే సంవత్సరం ఇవాళ 63 అడుగులు పెట్టుకున్నాము. వచ్చే సంవత్సరం 72 అడుగులతోటి ఆ గణపతి విగ్రహాన్ని పెద్దవాడ డూండి గణేష్ సేవా సమితి తరపు నుంచి మేము అందరం కలిసి అది పెట్టాలని చెప్పేసి ఉద్దేశం వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తున్నామండి. మీరు చెప్పండి, గతంలో ఎప్పుడూ లేదు, తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిమజ్జనం కూడా ఇక్కడే జరుగుతుంది. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? జనాలకు సంబంధించి రెస్పాన్స్ అసలు ఎలా ఉంది?
సార్ జనం అద్భుతంగా వచ్చారు, మీరు కూడా చూస్తున్నారండి భక్తి టీవీ వాళ్ళు. ఇంత అద్భుతంగా చేస్తున్నామంటే మాకు నవ్యాంధ్రప్రదేశ్లో ఒకటో నెంబర్గా చేయాలని మా ఉద్దేశం అండి. మనం ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత మాకు చేయాలని ఒక సంకల్పం కుదిరిందండి. ఆ సంకల్పానికి మేము దేవుణ్ణి ప్రార్థిస్తూ దేశంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ అన్ని విధాలుగా పంటలు పండి సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మా ధ్యేయం అండి. డుండి గణేష్ సేవా సమితిని మేము కోరుకుంటాం సార్. భక్తి గణపతి మహాగణపతి ప్రస్తుతం నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది. అతి సంఖ్యలో బస్సులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నారు నిమజ్జనోత్సవం కూడా వైభవంగా జరుగుతుంది, ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ వరకు 12.5 లక్షల మంది జనాభా మధ్యాహ్నం వరకు దేవుడిని దర్శించుకోవడం జరిగింది 11 రోజుల్లో. అదేవిధంగా దాదాపు 3 లక్షల మంది జనాభా డిఆర్టీఎస్ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. 4 ఎల్సీడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే ప్రాంతాల్లో పంపింగ్ నవాభిషేకాలు మాత్రమే కంప్లీట్ అయినప్పటికీ మరికొద్ది క్షణాల్లో జెట్ స్పింకింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ పంపింగ్ మొదలవుతుంది. ఇంకొద్ది క్షణాల్లో 2-3 గంటల్లో పూర్తిగా అంచెల వారీగా విగ్రహం మొత్తం నమూనా మొత్తం నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఏర్పాటు చేసిన మీడియా మిత్రులకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. థ్యాంక్ యూ. నిమజ్జనోత్సవ కార్యక్రమం మాత్రం ఆఖరి ఘట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో మొత్తం వినాయకుడి నిమజ్జనం మాత్రం పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 3 రోజుల పాటు 3 గంటల పాటు జరిగేటువంటి నిమజ్జనోత్సవానికి సంబంధించి భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి, భారీగా భక్తులు కూడా తరలి వచ్చారు. చెప్పండి, తొలిసారి ఏర్పాటు చేశారు, ఎలా ఉంది? ఇది చాలా కొత్త అనుభూతి. ఇవాళ విజయవాడ నగరంలో మరి వినాయక నిమజ్జనం ఖైరతాబాద్తో సమాంతరంగా జరుగుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మరి తెలుగు ప్రజలందరికీ శుభదాయకం. ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడే స్వామివారికి మరి ప్రతిష్ఠ చేసి ఇక్కడే మరి స్వామివారికి నిమజ్జనం చేయటం చాలా డిసిప్లైన్డ్గా చాలా ప్రశాంతంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం లక్షలాది మంది సమక్షంలో జరుగుతుంది. వారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి పరిస్థితి నిమజ్జనోత్సవం మరి కాసేపట్లో ముగిస్తున్నటువంటి పరిస్థితి. 3 గంటల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టూడియో.